హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఓం నమో వెంకటేశాయ. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఈరోజు ఎస్ఎస్డి టికెట్స్ అండ్ ఫ్రీ దర్శనం గురించి చెప్తానండి. ఈ వీడియోలో ఎస్ఎస్డి టికెట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో చెప్తాను. ఎస్ఎస్డి టికెట్స్ 3 లొకేషన్స్లో దొరుకుతాయండి. ఇప్పుడు నేను చూపించేది విష్ణు నివాసం అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. 2 ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాస కాంప్లెక్స్లో ఇస్తారు. 3 గోవింద స్వామిరాజు గుడి దగ్గర సత్రం దగ్గర ఇస్తారు. ఈ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి జారీ చేస్తారండి. మనం దీంతో పాటు ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అందరూ టోకెన్స్ తీసుకోవాలి. అందరూ ఆధార్ కార్డులు తీసుకువెళ్ళాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఈ టోకెన్ అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు టోకెన్స్ తీసుకోవాలి. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. ప్రతిరోజు 20,000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్స్ అయిపోతే కౌంటర్ క్లోజ్ చేస్తారు. కంపేర్ టు ఫ్రీ దర్శనం కంపార్ట్మెంట్లో వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది మనకి. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఏమిటి? ఎస్ఎస్డి అంటే టైమ్ స్లాట్ సర్వదర్శనం. ఇది తిరుమల ఆలయంలో ఉచిత దర్శనం. ఎస్ఎస్డి టోకెన్స్ భక్తులు ఎక్కువసేపు లైన్లో వేచి ఉండక్కర్లేదు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ వల్ల 7-8 గంటల్లో మనకి స్వామివారి దర్శనానికి టైం పడుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ మీద టైం ఉంటుందండి. ఇచ్చిన టైంకి 1 అవర్ ముందు లైన్లోకి వెళితే మనకి స్వామివారి దర్శనం త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. దర్శనం తర్వాత ఏం చేయాలి? దర్శనం పూర్తయిన తర్వాత యాత్రికులు తమ టోకెన్స్ని ఆలయం వెలుపల ఉన్న లడ్డు కాంప్లెక్స్లో డిపాజిట్ చేస్తే ఫ్రీ లడ్డు పొందవచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ దొరకకపోయినా ఎటువంటి ఇబ్బంది పడనక్కర్లేదండి. నేను చెప్పిన విధంగా చేయొచ్చు. మీరు నేరుగా సర్వదర్శనంకి వెళ్ళొచ్చు కొండపైన. దీన్నే ఫ్రీ లైన్ అంటారు. ఈ ఫ్రీ దర్శనం ఎంత టైం పడుతుందంటే చెప్పలేము. ఒకసారి 10 గంటలు పట్టచ్చండి, ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. టైం అనేది శ్రీవారు భక్తుల రద్దీ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే టోకెన్ లేని దర్శనం అంటారండి. ఇది నేరుగా కొండపైన టోకెన్ లేని దర్శనం కౌంటర్కి వెళ్ళాలి మనం. మనకి దర్శనం అయ్యాక ఫ్రీ లడ్డు అయితే ఇస్తారండి. ఇప్పుడు విష్ణు నివాసంలో చూపిస్తున్నాను. ఇది బుకింగ్ కౌంటరు. రూమ్ కోసం నించున్నారు అందరూ. ఇక్కడే ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తారండి. విష్ణు నివాసంలో ఉచితంగా లాకర్స్ ఇస్తారు. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏ టైంకి వెళ్ళినా స్టే చేయడానికి రూమ్ దొరకకపోయినా హాల్లో స్టే చేయొచ్చు. ఇక్కడ ఉచిత భోజనం సౌకర్యం కలదు. మనకి ఇక్కడ రూమ్ దొరకకపోయినా చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉన్నాయండి. హోటల్లో స్టే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.